ఆ ధైర్యం ఏంటి సార్ 23 ఇయర్స్కి లవ్ ప్రపోజల్, అది కూడా మేడం గారు కాకుండా మదర్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పేంత ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం అంటే ఎప్పుడైనా మీకు నీతి నిజాయితీ లోపల ఉన్న వాళ్ళకి ఎప్పుడు ధైర్యమే ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్, ఎస్ మనం చేయగలం, ఉన్నదనుకున్నట్టు చెప్తాం. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. ఇప్పుడు కూడా చాలా మంది నేను ఏది చేసినా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే నాకు తెలుసు ఐ కెన్ అచీవ్ అనేది. అలానే వెళ్తాను. అది సో దట్ ఈస్ బాండ్. అంటే ట్రై చేశారా లేకపోతే జరిగిపోతుంది ఖచ్చితంగా ఒప్పుకుంటారనే కాన్ఫిడెన్స్ ఉండిపోయింది? ఉంటుంది కదా ఆబ్వియస్ గా. అంటే నన్ను ఒప్పుకోపోవడానికి కారణాలు ఏముంటాయి? నేను నీట్ గా ఉన్నా, 6 అడుగులు ఉన్నా, కష్టపడి చదువుకున్నా, 27th ర్యాంకు, క్యారెక్టర్ ఉంది, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాఫీ కూడా ఈ మధ్య నేర్చుకున్నా, ఒక 4-5 ఏళ్ళు తాగటం. అంతకుముందు కాఫీ కూడా తాగేవాడిని కాదు. ఇది ఇంతకంటే ఒక మనిషి నుంచి వేరే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత సార్ మీ ఏజ్? ఇప్పుడు 47. అలా కనిపించట్లేదు సార్. అట్లే లేదు కానీ ఎక్సర్సైజ్ చేస్తారు రెగ్యులర్ గా. సో ఇంతకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే దే ఆర్ నాట్ ద రైట్ పీపుల్ ఫర్ మీ. ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీ సార్. ఇలాంటి పర్సన్ అంటే మీన్స్ ఆస్తులు డబ్బులు అనేది ఎవరికైనా వస్తుంది సార్, క్యారెక్టర్ ఇంపార్టెంట్. చాలా హ్యాపీగా మీ అత్త మామూలు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా. అండ్ నెక్స్ట్ వన్ సార్, అంటే మీ ఫుడ్ డైటింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రజాప్రతినిధి కావచ్చు, వేరే వేరే వ్యక్తులు కాదు, ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. దాని నుంచి నిబద్ధంగా ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలంటారు? ఏదైనా ఒక్క ఫుడ్ అనే కాదు, ఏదైనా లైఫ్ లో బ్యాలెన్స్, దట్ ఈస్ ది అల్టిమేట్ సీక్రెట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. బ్యాలెన్స్, దిస్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టేక్ వన్ వర్డ్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ ఇంటర్వ్యూ, బ్యాలెన్స్ అనేది. ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా బ్యాలెన్స్డ్ గా తింటే యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. టెన్షన్ తీసుకుంటారా? ఎందుకుంటుంది టెన్షన్? అసలు దగ్గరికి తీసుకునే ఉండదు. ఎప్పుడు టెన్షన్ కూడా లేకుండా చాలా ఈజీ యాక్చువల్గా ప్రాక్టీస్ చేయటం. జీరో ఎక్స్పెక్టేషన్స్ వేరే వాళ్ళ నుంచి పెట్టుకొని మీరు అనుకున్నది చేసుకుంటే జాగ్రత్తగా పోతే మీకు టెన్షన్ ఏమీ ఉండదు. వేరే వాళ్ళని ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో వాళ్ళ కోసం కాకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, స్ట్రెస్ ఏ ఉండదు.